మనము చాలా ఫంక్షన్‌కి వెళ్తూ ఉంటాము. మొన్న ఈశ్వరరావు ఫంక్షన్‌కి వెళ్ళాము. అక్కడ పెళ్లి బాగా జరిగింది. కానీ ఫుడ్ ఏమి బాలేదు. ఏమిటో నిన్న సూర్యకాంతం ఫంక్షన్‌కి వెళ్ళాం. ఎంత బాగా పెట్టాడో భోజనాలు. కానీ ఈశ్వరరావు ఫంక్షన్‌కి వెళ్ళాం కానీ భోజనం ఏమీ బాగోలేదు అని ఎప్పుడు అలా చెప్పకండి. ఎంతో కష్టపడి తల్లి ఎంతో కష్టపడి పెళ్ళికి కష్టపడి ఫుడ్ పెడుతూ ఉంటాడు. మనం ఎందుకు వెళ్తాము? ఫుడ్ కోసం వెళ్ళట్లేదు. ఆ నూతన వధూవరులు జీవించడానికి వాళ్ళు 100 సంవత్సరాలు జీవించాలని మన అక్షింతలు వేసి మనం జీవిస్తాం. మన అక్షింతలు అంటే చాలా పవర్ఫుల్. మన అక్షింతలు వేసి ఆ నూతన వధువులకి పిలుస్తాడు. పెళ్ళికి ఎందుకు అంతమంది కాల్ చేసి పిలుస్తాడు ప్రత్యేకంగా? అర్థం చేసుకుని. కానీ ఫుడ్ బాగలేదు అని ఆ తల్లిని మాత్రం దేశించకండి. ఓకేనా? తల్లి వధువులే చూడండి ఏమంటాడు, అంతే కదా.